జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం. పాస్పోర్ట్, సెల్ ఫోన్ల స్వాధీనం, ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలింపు, కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలకు సన్నాహాలు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. గత 4-5 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలో ఓ లాడ్జిలో నార్సింగ్ స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్గా పనిచేసిన మైనర్ ఈ నెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్పై ఐపీసీ 376 క్లాజ్ 2, క్లాజ్ N, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా దాడికి పాల్పడిందంటూ మైనర్ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ భార్యను నార్సింగ్ పోలీసులు స్టేషన్లో విచారించారు. ఈ నెల 15 నుంచే పరారీలో ఉన్న జానీ మాస్టర్ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పోలీసులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. జానీ మాస్టర్ను విచారిస్తున్న క్రమంలో ఆయన ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఆ సమాచారం ఆధారంగా గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందం జానీని అరెస్టు చేసింది. తన వద్ద నుంచి పాస్పోర్ట్, సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. బాధితురాలతో జానీ మాస్టర్ జరిపిన కాల్స్, వాట్సాప్ చాటింగ్స్, ఇతరత్ర ఆధారాలను సేకరించేందుకు సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తదుపరి విచారణ నిమిత్తం జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకోని నిర్ణయించిన పోలీసులు ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన బాధితురాలికి జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ 2019లో తన నృత్య బృందంలో సహాయ కొరియోగ్రాఫర్గా ఆమెను నియమించుకున్నాడు. ఓ డాన్స్ ప్రాజెక్ట్ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు ముంబై వెళ్లిన బాధితురాలిపై అక్కడ ఓ హోటల్లో జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలి వయసు 17 ఏళ్లు కావడం గమనార్హం. కాగా జానీ ఆ తర్వాత కూడా తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అయితే జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు పరోక్షంగా జానీ మాస్టర్పై మద్దతు పలికారంటున్న నెటిజన్లు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ఎక్స్లో చేసిన 2 పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లు పరిగణించలేరు అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్ను ఆయన రాసుకొచ్చారు. అలాగే మీరు విన్న ప్రతి దాన్ని నమ్మొద్దు. ప్రతి కథకు 3 పార్శ్వాలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం అని అమెరికా జర్నలిస్టు రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడ ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు ఆరోపణలు అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించేటప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు. ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతిథులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్, మీరు ఏ తప్పు
చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి అని మనోజ్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాను ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుకుగా నిలబడండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం అంటూ మనోజ్ పోస్ట్ చేశారు.